జవహర్ నగర్ నేపాలీ గ్యాంగ్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సోమవారం రాత్రి చోరీ చేసి పారిపోయారు నేపాలీలు. మంగళవారం మధ్యాహ్నం కట్లు విప్పుకొని కాపాడాలంటూ బాధితురాలు స్థానికుల్ని పిలవడంతో ఈ ఘటన బయటకొచ్చింది. క్లూస్ టీంలతో పోలీసులు ఆధారాలు సేకరించారు. టీవీపై ఫింగర్ ప్రింట్ గుర్తించారు. ఫింగర్ ప్రింట్ ను పరిశీలిస్తే మొయినాబాద్ పిఎస్ పరిధిలో 3 ఏళ్ల క్రితం జరిగిన దోపిడీ కేసులో ఉన్నట్టు గుర్తించారు. ఆ కేసులో పరారైన నిందితురాలు మీనా బాదురిదిగా గుర్తించారు పోలీసులు. నేపాలీ గ్యాంగ్ చోరీ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ప్రస్తుతం ఈ జవహర్ నగర్ లో చోరీ జరిగిన ఇంటికి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. ఇదే ఇంట్లో నేపాల్ కి సంబంధించిన వాళ్ళు ప్రస్తుతం ఇక్కడే ఉన్నారు. ఇదే ఇంట్లో రాజేష్ అండ్ రుబీనా వీళ్ళిద్దరు కూడా ఏప్రిల్ 24వ తేదీన వాళ్ళు ఇదే ఇంట్లో వాళ్ళు జాయిన్ కావడం జరిగింది. ఆ తర్వాత 13 రోజుల నుంచి వాళ్ళు ఇదే ఇంట్లో నివాసం ఉంటున్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చోరీ జరిగిన తర్వాత ఆ ఇంటికి సంబంధించిన దాంట్లో మొత్తం వాళ్ళకి సంబంధించిన సామాన్లన్నీ సర్దుకొని వెళ్లిపోయారు. వాటికి సంబంధించిన విజువల్స్ మనం చూడొచ్చు కూడా. ఆ ఇంటికి సంబంధించిన సామాన్లు, వాళ్ళకి సంబంధించిన కొన్ని బట్టలు మనకి ఇక్కడ కనబడుతున్నాయి. వాటినన్నిటిని కూడా వాళ్ళు సర్దుకున్నారు. ఒక పక్కా ప్లాన్ ప్రకారం వాళ్ళు సర్దుకొని వెళ్ళిపోవడం జరిగింది. దానికి సంబంధించి మనం చూడొచ్చు కూడా. వాళ్ళు నివాసం అంటే ఇది వాళ్ళు పని మనుషుల కోసం ప్రత్యేకంగా ఇంటి యజమాని వాళ్ళు ఉంచిన గది. దానికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఇక్కడ నుండి వాళ్ళు ఎప్పుడైతే సోమవారం రాత్రి వాళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని సర్దుకున్నారో వాటికి సంబంధించి పారిపోవడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు వాడి కేక్ ఏదైతే ఆ రోజు సోమవారం రాత్రి తమ బర్త్డే అని సబీనా చెప్పిందో ఇంటి యజమానికి, దానికి సంబంధించిన కేక్ విజువల్స్ మనం చూడొచ్చు. అలాగే ఒక కూల్ డ్రింక్ కి సంబంధించిన బాటిల్ మనకు ఎదురుగా కనబడుతుంది. దాంట్లోనే మత్తుమందు కలిపారనేది ప్రధానంగా అనుమానం పోలీసులు అయితే వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే క్లూస్ టీమ్ కొన్ని ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. అలాగే ఇక్కడ మనం గోల్డ్ కు సంబంధించిన ఒక బాక్స్ చూస్తున్నాము. ఇదే ఈ ఇంట్లోంచే గోల్డ్ కు సంబంధించిన బాక్స్ ని ఈ రూమ్ లోకి తీసుకొని వచ్చి వాళ్ళు గదులలో మొత్తం కూడా బ్యాగులలో సర్దుకొని పారిపోయారు. అందుకు సంబంధించిన లిక్విడ్ అంటే మందు బాటిల్ కూడా మనకు కనబడుతుంది. సిగరెట్ పీగలు కనబడుతున్నాయి. అంటే వాళ్ళు ఒక పక్కా ప్లాన్ ప్రకారం ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సంబంధించిన బట్టలు ఇక్కడ కొన్నిటిని వాళ్ళు వదిలేశారు. అలాగే బ్రీఫ్ కేస్ కూడా కొన్నిటిని వదిలేశారు. ఆ రోజు వండుకున్న ఫుడ్ కూడా మనకు కనబడుతుంది. ఆ ఫుడ్ కూడా ఇక్కడ అలాగే వదిలేసి వెళ్ళిపోయారు. అన్నంకి సంబంధించింది మనకి ఇక్కడ కనబడుతుంది. అవన్నీ కూడా ఇక్కడే వదిలేసి వాళ్ళు అంటే ఒక ప్లాన్ ప్రకారం కాబట్టి అవన్నీ ఇక్కడే వదిలేసి పారిపోయిన సంఘటన అయితే చోటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం 7 నిందితుల కోసం అయితే పోలీసులు గాలిస్తూ ఉన్నారు. ఆ 7లో ఇప్పటికే ఒక పాత నేరస్తురాలు ఉన్నట్లు కూడా గుర్తించడం జరిగింది. మీనా ఆమె పేరు అనేది మనకు తెలుస్తుంది. ఆ మీనాకి సంబంధించి ప్రస్తుతం అయితే పోలీసులు గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. పాత నేరస్తురాలు ఉంది కాబట్టి ఆమెతో పాటుగా ఎవరైతే భీమ్ అనే ఏజెంట్ ఉన్నాడో అతను కూడా ఈ ఘటనలో ప్రమేయం ఉండొచ్చు అనే అనుమానం అయితే వ్యక్తమవుతుంది. అలాగే ఇద్దరు పని మనుషులుగా చేరిన వాళ్ళిద్దరు కూడా ప్రస్తుతం ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. మొత్తం 7 కలిసి పక్కా ప్లాన్ ప్రకారం సోమవారం రాత్రి వీళ్ళని బంధించి ఇక్కడ నుంచి తీసుకొని పారిపోయినట్లుగా అయితే పోలీసులు అయితే భావిస్తున్నారు. ఫిర్యాదులో కూడా అదే నమోదు కావడం జరిగింది. ప్రస్తుతం పరారీలో వాళ్ళ కోసం అయితే గాలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరామెన్ రాకేష్తో రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్. జవహర్ నగర్ నేపాలీ గ్యాంగ్ చోరీ కేసులో మొత్తం 7 పాల్గొన్నట్లు గుర్తించారు పోలీసులు. గత నెల 24న పని మనుషులుగా చేరారు సబీనా, రాజేష్లు. అయితే వారి తీరు నచ్చకపోవడంతో వారం రోజుల క్రితమే పని మానేయమని ప్రొఫెసర్ దంపతులు చెప్పారు. గుట్కాలు తింటూ ఉండడంతో నచ్చక మానేయాలని చెప్పారు. సర్దుకుంటామని నచ్చజెప్పి మళ్లీ పనిలో చేరారు. అయితే వెళ్లిపోయే ముందు దోపిడీ చేయాలని ప్లాన్ చేశారని తెలుస్తోంది. ప్లాన్ ప్రకారం మమతతో పాటు రాజేష్, సబీనా మరో 4 కలిసి దోపిడీ చేశారు. సోమవారం రాత్రి రుబీనా బర్త్డే పేరుతో 5 ఇంటికి పిలిపించుకున్నాడు రాజేష్. ఆ తర్వాత కేకులో మత్తుమందు కలిపి దంపతులకు కేక్ తినిపిస్తున్నట్లుగా నటించారు సబీనా, రాజేష్లు. వెనక నుంచి దంపతులపై దాడి చేశారు 5 నిందితులు. ఆ తర్వాత విజయలక్ష్మి, మురళీమోహన్లను తాళ్లతో కట్టేసి మూతికి ప్లాస్టర్లు వేసి కింద బెడ్రూంలో బంధించారు దుండగులు.
ఇంట్లో ఉన్న 70 తులాల బంగారు ఆభరణాలు, డైమండ్ నెక్లెస్, 20 తులాల వెండితో పాటు 30,000 నగదు, 3,000 US డాలర్లను, విలువైన పట్టు చీరల్ని ఎత్తుకెళ్లారు దుండగులు. మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్నారు నేపాల్కి సంబంధించిన వాళ్ళు ఎవరు వీళ్ళు ఎంత కాలంగా చేస్తున్నారు మీ దగ్గర? ఇద్దరు వచ్చిన వాళ్ళు 24th కి రాజేష్ సబీనా వాళ్ళు వచ్చారు. మమతా త్రూ వచ్చారు అనుకో, భీమ్గా చెప్పింది మస్తు వచ్చారు. భీమ్ ఏం చేసిండు మమతాకి ఇచ్చిండు. వీళ్ళంతా ఒకటే గూడు పుట్టాని వీళ్ళంతా ప్లాన్ చేసి అంత 1 week 15 days అంతా రేకి ఏమేమి ఉన్నాయి, ఎక్కడ ఉంటాయి, ఏముంటారు, బయట అంతా లాక్లు వేసిర్రు, ఎవరు రావద్దని తెలిసినా కూడా అన్ని వేసి మొత్తం చేశారు. మొన్న నైట్ అరౌండ్ 8:30 అటాక్ చేశారు. ఎట్లా బయటపడ్డారండి వీళ్ళు? సోమవారం నాడు రాత్రి జరిగింది. రూమ్ లో వేసి తాళం వేశారు, మొత్తం బయట నుంచి తాళం వేశారు. కట్లు మొత్తం ఎట్లా కట్టారంటే ఫిల్మ్ లో కడతాడు. మా చెల్లె హ్యాండ్స్ లెగ్స్ కట్టేశారు, మా బావ చేతులు కాళ్ళు కట్టేశారు. మళ్ళీ వాళ్ళ ఇద్దరి కాళ్ళు ఇద్దరు చేతులు కట్టారు. మళ్ళీ కట్టేసి రూమ్ లో వేసారు. వీళ్ళగా మెల్లమెల్లంగా మా బావకే మత్తు ఇచ్చారు కాబట్టి ఆయన అదే దాంట్లో నిద్రపోతుండు, ఏదో మాట్లాడుతుండు. మా చెల్లె తాగలే కాబట్టి మా చెల్లె డాక్టర్ కాబట్టి కొద్దిగా ధైర్యం చేసి అట్లా ఇట్లా చేసి ఆయన చేసి అది ఉన్నది కట్ చేసుకొని మెల్లమెల్లంగా పండ్లతో దొరికిందంట అక్కడ, అది కాలుతో తీసుకొని చిన్న చిన్నగా ఫస్ట్ టేపులు తీసేసుకోరు. టేపులు తీసుకున్నాక మా చెల్లె ఏం చేసి మా బావగారు కట్లిప్పేసింది. ఆయన ఈమె తిప్పిండు. ఎంతవరకు పోయింది ఇంట్లో? ఎంతవరకు పోయిందంటే ఎంతవరకు సొత్తు పోయింది? 80 తులాస్ గోల్డ్. ఇప్పుడైతే ఇప్పుడు వాళ్ళకి లేదు. వాళ్ళ ఈమె బెడ్రూమ్ లో ఉన్న పెద్ద ఇల్లు ఉన్న బెడ్రూమ్ లో ఉన్నది 80 తులాస్ లో డైమండ్ నెక్లెస్, రూబీస్, ఎమరాల్డ్, అవన్నీ బ్యాంగిల్స్ మీద 30 తులాస్ దాకా ఉంటుంది. పుస్తల తాడు అని గోల్డ్ బ్యాంగిల్, డాక్టర్ కదా అవన్నీ గోల్డే వేసుకుంటది. అది పోయింది. మళ్ళీ 80 తులాస్ గోల్డ్ పోయింది. 20 kgs దాకా సిల్వర్, అలా ఒక 8 kgs బార్స్ ఉన్నాయంట, సిల్వర్ బార్స్ అంతా. మళ్ళీ అన్ని విగ్రహాలు, పళ్ళాలు, గ్లాసెస్ అన్ని మొత్తం కొట్టేశారు. మళ్ళీ 3,000 US డాలర్స్. మా బావ నియర్లీ 40-50 కంట్రీస్ లో తిరుగుతూనే ఉంటాడు. ఆయన ఫారెన్ 40 years ఉన్నాడు. హాంకాంగ్ వీళ్ళంతా ఆయన పెద్ద చదువుకున్న IIT, IIM, చాలా ఇంటర్నేషనల్ ఆర్బిట్రేటర్. ఆయన ఎప్పుడు పోతూనే ఉంటాడు. అంతే డాలర్స్ ఉంటాయి. ఆయన ఏంటంటే 3,000 US డాలర్స్ కొట్టేశారు. 30,000 క్యాష్ ఉండే. మొన్న ఇది పార్క్ నడుస్తుందని చెప్పి పెట్టుకుని అది కూడా కొట్టేశారు. ఇది ప్రస్తుతం ఎవరైతే ప్రొఫెసర్ ఈ ఘటనలో జరిగిన ఇష్యూలో దోపిడీకి పాల్పడ్డ ప్రొఫెసర్ బామర్ది మనతో చెప్తూ ఉన్నారు. దాదాపు 2 కోట్ల రూపాయల విలువైన వస్తువులు అయితే పోయినట్లుగా ఇప్పటి వరకు చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పాత నిందితురాలు మీనాకు సంబంధించిన పేరు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ఆమె చేతికి సంబంధించి టీవీ పైన ఒక ముద్ర ఫింగర్ ప్రింట్ రావడంతో ఒక్కసారిగా ఇదంతా కూడా వెలుగులోకి అయితే రావడం జరిగింది. ప్రస్తుతం ఆ పాత నిందితురాలు మీనాకి సంబంధించిన వ్యవహారం వెలుగులోకి రావడంతో ఇప్పుడు ఆమెతో పాటుగా రుబీనా అలాగే రాజేష్ వీళ్ళిద్దరూ అలాగే మరొక 4 మొత్తం 7 కలిసి చేసినట్లుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రస్తుతం అయితే కేసు నమోదు చేసి నిందితుల కోసం అయితే గాలిస్తూ ఉన్నారు పోలీసులు. కెమెరామెన్ రాకేశ్వర్, రాధాకృష్ణ టీవీ, హైదరాబాద్.